నేను కొన్ని పాయింట్స్ చూసాను. ఒకటి క్రషింగ్ ఏరియా నుంచి ఒక అప్రోచ్ రోడ్. దానిని లీగాలిటీ చూడాలి డాక్యుమెంట్ ప్రకారంగా. ఇరిగేషన్ సైడ్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. కానీ ఆన్ పేపర్ ఏమి ఉంది అని చూసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అండ్ దైర్ కంపెనీ మెంబర్స్ ఆయన అచ్చం నాగేశ్వరరావు అచ్చం మైనింగ్ డైరెక్టర్, ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అన్ని యాక్టివిటీస్ అన్నీ అదే చూస్తుంటాడు. నా భూమిలో నన్ను అడిగేయద్దు అని అన్నారు. అది సరేలే, దాని తర్వాత సరే అయిపోయింది. ప్రజెంట్ ఈవిడ అందరు కలెక్టర్లకు ఇచ్చాము, సూర్యకుమార్ అని డీజన్ కలెక్టర్ ఇచ్చాము, ప్రజెంట్ కలెక్టర్ పాత కలెక్టర్కి ఇచ్చాము, మైనింగ్ వాళ్ళకి ఇచ్చాము, పొల్యూషన్ వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. మీకు ఎందుకు 2 నిమిషాలు అన్ని కంప్లీట్ చేసేస్తామని చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొంకడవరం ఈ 3 గ్రామాల్లోని పంచాయతీ వాళ్ళ రిజర్వేషన్ విలేజర్స్ అందరూ హాజరయ్యారు. అపోజ్ చేసాం. అప్పుడు డీజన్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మీకు అటువంటి ఏమీ లేకుండా చేస్తానని వెళ్ళిపోయారు. దాని మీద నో యాక్షన్. సబ్సిక్వెంట్గా మా వాళ్ళు అడిగారు, ఏమిటి అసలు మాకు ఎప్పుడు చేశారో, మేము కోర్టుకు వెళ్తాము, మరి మీరు ఎవరు యాక్షన్ తీసుకోలేదని అడిగితే మేము అసలు పబ్లిక్ హీరింగ్ పెట్టలేదన్నారు. వితౌట్ పబ్లిక్ హీరింగ్ సచ్ 47 acres ఆఫ్ ల్యాండ్ కొండ మీద పబ్లిక్ హీరింగ్ కంపల్సరీ, పద్ధతి ప్రకారం పబ్లిక్ హీరింగ్ కంపల్సరీ, దాని ప్రకారం చేయాలి. తర్వాత ఈ జంజావతి కాలువను మన తోటపల్లి కాలువ దగ్గరలో అంటే 1.5 km లోపల కానీ ఇవేమైనా ఉంటే మైన్స్ కానీ క్వారీలు కానీ క్రషర్ కానీ ఇవి ఇవ్వడానికి వీలేదు. వాళ్ళ రూల్స్ అవి. అచ్చం మైనింగ్ క్వారీ పేరు అచ్చం మైనింగ్. సూర్యనారాయణను నాగేశ్వరరావు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిపి మా ఊరు బ్రతుకు తెరువు కోసం చిన్న బొక్కి ట్రాక్టర్తో వచ్చి మా పెద్దలు అప్పుడు మా పెద్దల సలహా తీసుకొని అక్కడ ఏదో క్వారీ ఏర్పాటు చేశారు. మాకు అప్పటికి మేము చిన్నపిల్లలం, మాకు సరిగ్గా తెలియదు. అప్పుడు నేను చదువుకున్న టైము, నాకు అంతగా అవగాహన లేదు. నేను తెలిసి వచ్చి నేను వ్యవసాయం చేసేసరికి నాకు పంట ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పూర్తిగా నాశనం అయిపోతుంది. కాబట్టి నాలాగా ప్రతి రైతు కూడా ఎవడు కూడా ఏడకుండా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని, మాది చినగొడప గ్రామం. నేను మా సొంత భూమిలో 2098లో టేకు తోట, మామిడి తోట వేయడం జరిగింది. మేము తోట వేసిన తర్వాత మా చినగొడవ గ్రామ పరిధిలో ఉన్న 219 సర్వే నెంబర్లో ఒక క్వారీ లీజుకి తీసుకోవడం జరిగింది. ఎవరంటే అచ్చం మైనింగ్ పేరు మీద అచ్చం నాగేశ్వరరావు, అచ్చం సూర్యనారాయణ, వాళ్ళ అబ్బాయి సతీష్ కుమార్, వీళ్ళ ముగ్గురు పేరు మీద ఆ క్వారీని తీసుకొని ఆ పక్కనే ఉన్న భూముల్లో లీజుకు కొనుక్కొని ఆ భూమిలో క్రషర్ పెట్టి నడిపించడం జరిగింది. కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇస్తున్నా సరే యాక్షను ఇప్పటి వరకు ఎటువంటి యాక్షను లేదు. ఆ అచ్చం మైనింగ్ వలన మన చిన్నగొడప గ్రామం, పెద్దగొడప గ్రామం, గదవలస, కొంకడవరం ఈ 4-5 గ్రామాలు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ అచ్చం మైనింగ్ వారు ఎటువంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా మొట్టమొదటిగా ఈ రోడ్డు పక్కన ఉన్న నెల్లివాని చెరువుని ఎంక్రోచ్ చేసి చెరువు గట్టును తొలగించి, సబటాన్ని తొలగించి, చెరువు లోపల గర్భంలో కూడా మైనింగ్ చేయడం జరిగింది. 1వ పాయింట్. 2వ పాయింట్, వీళ్ళు ఆ పక్కనే ఉన్న ఎన్నివాల చెరువుని కూడా కబ్జా చేసి అక్కడ ఒక 10 ఎకరాల భూమి వరకు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది, కూడా ఎంక్రోచ్ చేయడం జరిగింది. అలాగే ఒడిగిళ్ళ చెరువు గడ్డ అనేసి ఆ గడ్డని కూడా ఎంక్రోచ్ చేయడం జరిగింది. అలాగే ఈ పాత క్వారీ ఏదైతే ఉన్నదో 219 సర్వే నెంబర్లో, అది అనుమతులు దాటి దగ్గర 100 గజాల 100 అడుగుల వరకు లోతు తవ్వి ఇల్లీగల్గా క్వారీయింగ్ చేయడం వలన చుట్టుపక్కల రైతులు ఆ నీరు పూర్తిగా తేమ ఆరిపోవడం వలన చుట్టుపక్కల రైతుల పంటలన్నీ పాడైపోయి బోర్లు, నూతులు నీరు లేకుండా రైతులు నష్టపోవడం అనేది జరుగుతుంది. అలాగే తరువాత చిన్నగొడప గ్రామం సర్వే నెంబర్ 1లో కొత్తగా క్వారీ 37 ఎకరాలు క్వారీకి లీజుకి తీసుకోవడం జరిగింది. దానికోసం ఆ క్వారీ కోసమని ఏదైతే క్రషర్ ఉన్నదో ఆ క్రషర్ నుండి ఆ క్వారీ వరకు కూడా అనాథరైజ్డ్గా రైతులు భూములు వెళ్ళి ఒక రోడ్డుని ఆయన సొంతంగా నిర్మించుకొని ఇల్లీగల్గా జంజావతి కాలువ ఏదైతే ఉన్నదో ఆ కాలువ పైన 2 కల్వర్ట్లు ఇల్లీగల్గా నిర్మించి, అలాగే ఎటువంటి పర్మిషన్ లేకుండా నిర్మించి ఆ కాలువ గట్ల మీదని ఈయనకి ఇష్టం వచ్చినట్లుగా
రోడ్లు వేసుకొని ఆ క్వారీయింగ్ ఏదైతే చేసిన ఆ లారీలతో ఈ క్రషర్కి పెరగడం జరుగుతుంది. గవర్నమెంట్ కాలువ గట్టుపైనండి తీసుకున్న క్వారీ ఏదైతే ఉన్నదో సర్వే నెంబర్ 1లో ఇప్పుడు చేస్తున్న కొత్త క్వారీ, ఆ క్వారీ వలన ఎక్కువ రిగ్ బోర్ వేసి బ్లాస్టింగ్ చేయడం వలన విపరీతమైన సౌండ్ వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులు చినగొడవ గ్రామం కానీ పెదగొడవ గ్రామం కానీ గదవలస కానీ కొంకడవరం కానీ గ్రామ ప్రజలందరూ కూడా భయకంపితులు అయ్యే పరిస్థితి. అలాగే ఈ క్రషర్ వల్ల పూర్తిగా పొల్యూషన్ అయ్యి ఆ ధూళి ఎగరడం వలన చుట్టుపక్కల ఉన్న రైతుల భూములు ఏవి కూడా పంటలు పండకుండా నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు కూడా నాగేశ్వర అచ్చు మైనింగ్ చేస్తున్న ఏదైతే క్వారీయింగ్ ఉన్నదో ఆ క్వారీయింగ్ కానీ పూర్తిగా ఇల్లీగల్గా ఆయన చేస్తున్న ఈ వ్యాపారం వలన ఈ చుట్టుపక్కల రైతులు కానీ ప్రజలు కానీ పూర్తిగా ఇబ్బంది పడి నష్టపోవడం జరుగుతుంది. దానికి న్యాయం చేయమనేసి సీఎం పేసీకి మేము మా గ్రామం తరపున కంప్లైంట్ పోలరోతు వెంకటరమణ, పోలీస్ చంద్రశేఖరరావు, లక్ష్మణరావు, నెల్లి లక్ష్మణనాయుడు, అక్యాన శంకర్రావు వీళ్ళ పేరు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు మనకి పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తే మా జరిగిన కష్టాలన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా మేడం గారికి తెలియపరచడం జరిగింది. మీరు కూడా మా చినగొడవ, పెదగొడవ, గదవలస, కొంకడవరం ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్లు చూస్తారని మీ పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా చినగొడవ విలేజ్ సార్. నా పేరు నెల్లి లక్ష్మణనాయుడు. నేను ఉత్తరాంధ్ర చెరువుల కమిటీ సభ్యుడిని. తర్వాత జంజావతి సాధన సమితిలో ఒక జాయింట్ సెక్రటరీని. అది కాకుండా నేను నా చెరువునే పోగొట్టుకుని ఎదుటి చెరువుల కోసం నేను వెళ్తుంటే అందరూ నాకు హేళన చేశారు. నా చెరువు చూశారు, మీ అందరికీ చూపించాను కూడాను. నా చెరువు దిగున 50 ఎకరాల భూమి ఉంది. అందులో నేను 12 ఎకరాల రైతుని. నా చెరువు పక్కన ఒక పెద్ద గొయ్యి తీసి ఆ చెరువును సగం పార్టు పూర్తిగా కప్పించుకొని దాని మీద మైనింగ్ వ్యాపారం చేసుకొని దాని మీద మిషన్లు పెట్టుకొని, అంటే స్టోన్ క్రషర్లో అంటే ఆడినటువంటి మిషన్లు పెట్టుకొని దాన్ని వ్యాపారంగా చేసుకొని ఆ చెరువు తాలూకు మదుముల్ని సపటాలని పూర్తిగా తీసి మా చెరువుకు వచ్చినటువంటి గడ్డని కప్పేసి ఆ గడ్డ అంటే దానికి చెరువుకు వచ్చినటువంటి నీరుని కొండ ద్వారా వర్షాలు పడితే ఆ వాటర్ తిన్నగా వచ్చేది, ఆ చెరువులో పడేది. ఆ చెరువు నిండితే మా రైతులమంతా కష్టపడి శుభ్రంగా ఆనందంగా కడుపు నిండా తినేవాళ్ళము. ఈరోజు మా పంటలు పోతున్నాయి, మేము చెడిపోతున్నాము. మాకు మీరందరూ న్యాయం చేస్తారని కోరుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.